మనల్ని చేయి వదిలేటటువంటి దేవుడు కాదు. అమోరీయుల రాజైన సీహోనును ఆయన హతము చేసెను గనుక గొప్ప గొప్ప రాజులను ఆయన హతం చేసేటటువంటి దేవుడు. ఈ లోకములో కూడా మనకు వ్యతిరేకంగా ఏ అధికారి కానీ, ఏ చీకటి శక్తి కానీ, ఏ దురాత్మ శక్తి కానీ ఒకవేళ ఉంటే నీవు నోరు తెరచి విశ్వాసముతో ప్రార్థించినప్పుడు దేవుడు నీకు సహాయం చేసే యేసయ్యగా ఉన్నాడు. తర్వాత 5వ అంశానికి వచ్చినప్పుడు ఆయన ఒక గొప్ప సహాయకుడుగా ఉన్నాడని రాయబడింది. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఏదైనా సమస్య ఉంటే నిజంగా మోకాల్లోని నీ గదిలోనికి వెళ్ళి నీ తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రిని ప్రార్థన చెయ్యి. బహుబలమైన ప్రార్థన చెయ్యి. మోకాల్లోనే ప్రార్థన చేసి, ఒంటరిగా వ్యక్తిగతంగా ప్రార్థన చేయి, మరి సంఘములో సమాజములో కలిసి ప్రార్థన చేయి. అయితే నీ హృదయములో దేవుని ఆరాధిస్తూ ఉండాలి, దేవుని మహింపరుస్తూ ఉండాలి, దేవునికి విలువ ఇస్తూ ఉండాలి. అయితే ఈ యొక్క 5వ అంశానికి మనం వచ్చినప్పుడు తన సేవకుడైన ఇశ్రాయేలునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను, ఆయన కృప నిరంతరము. కనుక ప్రార్థన చేసే జనులకు, ఆరాధించేటటువంటి జనులకు ఆయన గొప్ప మేలు చేసి తమకు స్వాస్థ్యాన్ని అనుగ్రహించేటటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకునేను, ఆయన కృప నిరంతరము. కనుక మనం దీన దశలో ఉన్నప్పుడు ఈ లోకపు ప్రజలు మనల్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఎందుకంటే మనము దేవుని రాజ్య సంబంధులం. కనుక యేసయ్య జ్ఞాపకం చేసుకోవాలి, యేసయ్య మనుషులను ప్రేరేపించాలి, యేసయ్య మంచివారిని మన ఇంటికి పంపి ఏదైనా మేలు చేయవలసిన వాడై ఉన్నాడు. ఎందుకంటే మనము లోకమునకు వేరై ఉన్నాము. కనుక దేవుని వైపు చూసి ప్రతిరోజు ఆరాధించడం మనము నేర్చుకోవాలి. మరి 6వ అంశానికి వస్తే ఆయన గొప్ప పోషకుడు అని రాయబడింది. చూడండి, కీర్తనల గ్రంథం 136వ అధ్యాయము 25వ వచనం. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరముండు. గనక మరి అడవి పువ్వులను చూడు, ఆకాశ పక్షులను చూడుడి, అవిత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకునవు, ఆయనను తన సమస్తమైన వైభవంతో సొలొమోను కంట వైభవంగా అవి ఉన్నాయి. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి కట్టుకుందుమా అని ఈ లోకపు జనులు చింతిస్తారు రేపటి దినం గురించి. కానీ యేసయ్య చెప్తున్న అంశం ఏంటంటే రేపటి దినము మన గురించి ఆలోచించాలంట. కనుక కమాండింగ్ గాడ్, వీఆర్ హ్యావింగ్ ఏ కమాండింగ్ గాడ్. కనుక దేవుడు గొప్ప దేవునిగా మనం చూస్తున్నాం. కనుక కీర్తనల గ్రంథం 136 అధ్యాయములో 3వ వచనాన్ని మనం చూస్తే, హో గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ ఆఫ్ లార్డ్స్, హో గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ ఆఫ్ లార్డ్స్ ఫర్ హిస్ మెర్సీ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. తన కృప నిరంతరము మన మీద ఉంది. టు హిమ్ హూ అలోన్ డస్ గ్రేట్ వండర్స్ ఫర్ హిస్ మెర్సీ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. దేవుడు మన కోసం ఎన్నో గొప్ప కార్యములు చేశాడు, ఆయన కృప నిరంతరము మన మీద ఉండును అని రాయబడింది. అంత మాత్రమే కాకుండా మనము 7వ అంశానికి వస్తే ఆయన స్తుతికి ఆరాధనకు పాత్రుడు అని రాయబడింది. కనుక 26వ వచనంలో మనం చూస్తే, ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. కనుక ఆకాశమందు మన గొప్ప దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు మరి గొప్ప దేవుడు, ఆ దేవుడు గొప్ప సృష్టికర్త, ఆ దేవుడు రక్షణకర్త, రక్షకుడు, ఆ దేవుడు గొప్ప నాయకుడు, ఆ దేవుడు సహాయకుడు, ఆ దేవుడు పోషకుడు, ఆ దేవుడు స్తుతికి ఆరాధనకు పూజ్యుడు, ఆరాధనకు అర్హుడు. కనుక విగ్రహాన్ని మనం ఆరాధించవలసిన అవసరం లేదు. హల్లెలూయా. కనుక నేను ఒకసారి మరి నా యొక్క పరిచర్యలో కూర్చున్నప్పుడు ఓ వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. నా రూమ్లో నేను కూర్చొని మరి ఆ యొక్క క్లినిక్ చూసుకునే సమయంలో నేనైతే ఆయనకు యేసుక్రీస్తుని గురించి బోధిస్తూ వస్తున్నాను. ఆయన నాకు విగ్రహం యొక్క గొప్పతనం గురించి ఆయన బోధిస్తూ వచ్చాడు. అయితే నేను ఆయనకు యేసుక్రీస్తు రక్షణ గురించి
తెలియజేయాలనే ఉద్దేశంతో అనేకమైనటువంటి దేవుని గొప్ప కార్యాలను వివరిస్తూ వాక్యాన్ని వివరిస్తూ వచ్చాను. అయితే అతడు నన్ను విగ్రహ ఆరాధన మరి నా ద్వారా చేయించుకోవాలని, విగ్రహాన్ని నేను నమ్మాలని ఆయన నన్ను గొప్పగా ప్రేరేపిస్తూ వచ్చాడు. అయితే నేను ఆత్మ ద్వారా నిజంగా అతన్ని జయించుటకు యేసుక్రీస్తు ప్రభువు నాకు సహాయం చేస్తూ వస్తుండగా అతనికి మరి నా పరిచర్య మరి జీవితంలో, నా యాత్రా జీవితంలో మరి ఎన్నో గొప్ప కార్యములు దేవుడు నాకు చేశాడని, నేను మరణించినటువంటి వ్యక్తుల దగ్గరికి మరి వెళ్ళినప్పుడు ఆయా సమయాల్లో ఆయా సందర్భాల్లో నా యొక్క మరి క్లినిక్లో వచ్చినటువంటి పేషెంట్ల మధ్య మరి ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి సమయంలో కొంతమంది మరి మరణించినప్పుడు యేసు ప్రభు నామమును బట్టి నేను ప్రార్థన చేసినప్పుడు మరి 20 ఏళ్ళ కాలములో మరి 8 మందిని బ్రతికించినాడని అతనికి నేను సాక్ష్యం చెప్పడం జరిగింది. అయితే ఆయన ఏమనుకుంటున్నాడు, ఈయన నిజముగా మరి డాక్టర్ పాస్టర్ కూడా కాదు, ఈయన ఇంత గొప్ప కార్యము యేసు ప్రభు ద్వారా చేయడం ఏంటి, ఇదంతా అబద్ధమని ఆయన హృదయంలో ఆయన విశ్వసించినాడు. మరి ఆ యొక్క అంశాన్ని హృదయాలను పరిశీలించేటటువంటి దేవుడు యేసుక్రీస్తు ఆయన్ను గమనిస్తూ వచ్చాడు. ఆయన హృదయంలో నిజముగా నన్ను గూర్చి కొద్దిగా చులకన భావంతో ఆయన ఆలోచన చేస్తూ వచ్చినప్పుడు మరి అదే సమయంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి క్రియ చేసి తన కుటుంబస్తుల్లోనే ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. మేమిద్దరం మాట్లాడుతూ ఉండగానే ఆయన విగ్రహం గురించి, ఆ గొప్పతనం గురించి ఆయన నాకు వివరిస్తూ ఉండగా, నేను యేసుక్రీస్తు గురించి ఆయనకు వివరిస్తూ ఉండగా మరి ఇద్దరి మధ్య మరి సంభాషణ జరుగుతూ ఉంది. అదే కుటుంబంలో, ఆయన కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. మరి వాళ్ళ కోడలు వచ్చి నిజంగా ఏడుస్తూ వచ్చి ఆయనకు చెప్తా ఉంది, మా అమ్మ చనిపోయిందని. ఆయన కూడా ఖిన్నుడై మరి నా వైపు చూసి మరి ఆయన వెళ్ళకుండా నన్ను కూడా రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు. నేనైతే 8 మంది యేసు ప్రభు నామములో ప్రార్థన చేసినప్పుడు మరణించిన వారు తిరిగి లేచారని నేను చెప్పాను. మరి ఆయన నన్ను రమ్మని ఆహ్వానిస్తున్నాడు. ఎందుకు ఆహ్వానిస్తున్నాడు? చనిపోయిన వ్యక్తిని మరి మీరు లేపినారని, 8 మందిని లేపారని సాక్ష్యం చెప్పావు కదా, ఇప్పుడు మా ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయారు, లేపుదురా అని. అయితే నేను ప్రభు నామమును బట్టి ఆయా సమయాల్లో మరి దేవుని కృపను బట్టి దేవుడిచ్చిన శక్తి కొలది ప్రార్థించి ఆ యొక్క నీటిని చల్లినప్పుడు అనేక మంది బ్రతికారు. మరి ఈ చనిపోయిన వ్యక్తి బ్రతకాలని రూల్ ఏం లేదు. ఆయనను నేనేం చెప్తున్నాను, మీరు వెళ్ళిరండి, నేను తర్వాత వస్తానని చెప్పాను. ఆయన ఏమంటున్నాడు, డాక్టర్ మీరు రండి, మీరు వస్తే మంచిదని ఆయన పిలుస్తున్నాడు. కానీ నేను ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేసి వెళ్ళే వ్యక్తిని కనుక ఈ ప్రార్థన చేసి దేవుని అడిగినప్పుడు దేవుడు నాకేమీ చెప్పలేదు. అయితే నేను యెషయా గ్రంథం, కీర్తనల గ్రంథం 56వ అధ్యాయము 3వ వచనం ప్రకారం చదివి అక్కడికి వెళ్ళి అక్కడ అనేక మంది ముందర చనిపోయి 45 నిమిషాలు అయినటువంటి ఒక వ్యక్తి మీద నీటిని చల్లినప్పుడు ఆమె తిరిగి లేచింది. కనుక ఆ వ్యక్తి కూడా దేవుని నమ్మినట్లుగా మనం చూస్తున్నాం. కనుక అనేక గొప్ప కార్యములు చేసినటువంటి దేవుడు. మరి ఆ సమయంలో నేను ఇంగ్లీష్ బైబిల్ తీసుకుని వెళ్ళి అక్కడ ప్రార్థించడం జరిగింది. ఆ ఇంగ్లీష్ బైబిల్లో కీర్తనల గ్రంథము 56వ అధ్యాయం 3వ వచనములో రాయబడినటువంటి విషయాన్ని మీకు వివరిస్తాను. Whenever I am afraid, I will trust in you అని. కనుక నేను భయపడే సమయంలో నేను నిన్ను విశ్వసిస్తానని చెప్పి ఇక్కడ ఆమె అక్కడికి వచ్చినప్పుడు మరణపు వాసన వస్తూ ఉంది. కనుక ఆమెను స్నానం చేయించుకొని ఆహారం పెట్టండి అని చెప్పాను. వారు స్నానం చేయించి ఆహారం పెట్టాడు. ఇంకా ఆమె సజీవ సాక్షిగా నిలిచి ఉన్నది. ప్రభువైన అయిన యేసు నామములో మీ అందరికీ వందనాలు. కనుక అలాగున దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. కనుక మీరు కూడా దేవుని నామందు విశ్వసించి ఆదివారం మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ మీరు మంచిగా దేవుని ఆరాధించి దేవుని మహింపరచండి. దేవునికి వందనాలు. ఏం చెప్పాలి? ప్రార్థన చేస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నీకు వందనాలు. ఈ టీవీ
మినిస్ట్రీ ద్వారా, గొప్ప విమోచకుడు అనేటటువంటి టీవీ మినిస్ట్రీ ద్వారా వాక్యం విన్నటువంటి ప్రజల మరి కుటుంబాల్లో, జీవితాల్లో అద్భుత కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాం. మా విమోచకుడుగా, సజీవునిగా, దేవునిగా ఉండమని మరి అనేక మంది నోటి ద్వారా మరి ప్రభువా స్తుతి ఆరాధనను తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాం. ఆదివారం మందిరానికి వెళ్ళి నిన్ను గణపరచే భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాం. గొప్ప ఆత్మీయమైనటువంటి సత్యాలు వారు తెలుసుకొని నిజంగా పరలోక రాజ్యానికి వచ్చులాగున కృప విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ఈ గృహములో ఉన్నటువంటి ప్రతి ఒక్క బలహీనమైన వ్యక్తి మీద నీ గాయపడిన హస్తం ఉంచమని ప్రార్థిస్తున్నాం. మరి రోగులైతే వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభువా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాం. భార్యాభర్తల మధ్య ఉన్న తగాదాలు తీసివేయమని ప్రార్థిస్తున్నాం. కోర్టు కేసులు కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం. విడిపోయిన కుటుంబాలను తిరిగి కలుపమని ప్రార్థిస్తున్నాం. కృప చూపండి నాయన. ఇదిగో నాయన, గొప్ప విమోచకుడు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి ప్రజల హృదయాల్లో సంతోషము, సమాధానము తీసుకురమ్మని, వారి తల మీద ఇదిగో నీ అభిషేక తైలము పోసి వారిని తండ్రి సమస్త కీడు నుంచి విడిపించమని యేసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా అడ్రస్ బ్రదర్ డాక్టర్ ప్రసాద్, విక్టరీ జీసస్ మినిస్ట్రీస్, 4/449 నియర్ రాజా హోటల్, కళ్యాణ్ దుర్గం రోడ్, అనంతపురం డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మీ ప్రార్థన అవసరతల కొరకు మా సెల్ నెంబర్కు ఫోన్ చేయండి, ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మా సెల్ నెంబర్ 9177534077, 9177534077. అలాగే మా ఈమెయిల్ drprasadpalle@gmail.com.